మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఫిబ్రవరి నెల ఈ మరొక గురువారం 13వ తారీఖున ఆయన సన్నిధిలో కూడి ఆయనను ఆరాధించడానికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కలను భద్రపరిచి 44 రోజుల పాటు పోషించి కాపాడిన దేవునికి చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, దిద్దే మాట, సరిచేసే మాట. ఒకసారి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. గట్టి ఒకసారి ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ మీరు చదివిన మాటని మీకు కొంచెం నేను ఆ మాటలో ఉన్న భావాన్ని తెలియజేస్తాను. అందరూ కూడా తలబెగెత్తి చూడండి. అక్కడ చదివిన ఒక మాట మనకి ఏమని వివరిస్తుందంటే మీరును అంటే ఎవరండి? ఎవరైతే ఆ వాక్యాన్ని చదువుతున్నారో వారు, ఎవరైతే ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు వెలుగుకరంగా మార్చబడాలి. ఎఫెసీ అనే సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటున్నాడు, మీరును ఈ మాట వింటున్న వారులారా, మీరును ఈ మాట చదువుతున్న వారులారా, మీరును ఈ మాటను ధ్యానిస్తున్న వారులారా, మీరును ఏం చేయాలయ్యా ఏం చేయాలి మేము అని ఒకసారి మనం ఆలోచిస్తే, సత్యవాక్యమును అంటే అనగా రక్షణ సువార్త కలిగిన వాక్యమును మీరు ఎప్పుడు వినాలి, అనుసరించాలి, ఆ విధంగా నడుచుకోవాలి అని తెలియజేస్తూ మరొక మాట అంటాడు. పక్కన ఒక మాట, క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఈ 3 మనం చేయాలండి. 2 విషయాలు. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం. శుక్రవారము, బుధవారము, గురువారము ఎక్కడ కూడికైనా వెళ్తున్నాం, కూడుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. అయితే ఈ వాక్యంలో తెలియచేయబడినట్లుగా మీరును ఏం చేయాలి, మీరును ఎలా ఉండాలి, మీరును ఏ విధంగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించినప్పుడైనా, పరిశుద్ధాత్మదేవుడు మనకు ప్రేరేపించినప్పుడైనా, పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసినప్పుడైనా మనం తెలుసుకొని నడుచుకోవాల్సిన మాట ఏంటంటే, సత్యవాక్యము నేను వింటున్నానా, సత్యవాక్యాన్ని నేను చదువుతున్నానా, సత్యవాక్యాన్ని నేను ధ్యానిస్తున్నానా. ఏమిటా సత్యవాక్యం? ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, జీవము. మనకు తెలిసిన మాటే కదా. ఆయనే సత్యం, ఆయన జీవం, ఆయన మార్గం. ఆయన చెప్పిన మార్గంలో, క్రీస్తు మార్గంలో మనం నడిపించబడుతున్నప్పుడు సత్యవాక్యాన్ని మనం వింటున్నామా లేదా? వెళ్ళిన మనం ప్రతి చోట వాక్యాన్ని వింటుంటాం కదా. విన్న వాక్యం మనం గ్రహించాలంట. విశ్వాసులుగా ఉన్న మనం, భక్తిపరులుగా ఉన్న మనం, ప్రార్థన పరులుగా ఉన్న మనం దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పారండి వచ్చేసాం, విన్నామండి వచ్చేసాం, ఈరోజు ఏదో బాగానే ఉందండి అని మార్కులు వేసి వెళ్ళే వారంగా కాదు. వినబడిన వాక్యం, బోధిస్తున్న వాక్యం, ప్రకటించబడుతున్న వాక్యం సత్యవాక్యమేనా? సత్యవాక్యం నేను కట్టబడుతున్నానా? మరి ఒకచోట రాయబడి ఉంటుంది కదా, మీరు సత్యములో స్థిరపరచబడాలి, మీరు సత్యమనే పునాది మీద నిలబడాలి. పేరు పెట్టుకుంటారండి, నా పేరు సత్యం అని, కానీ చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి. పేరు సత్యం అని పెట్టుకున్నారు కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమని కనబడుతుందంటే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో వినబడుతున్న మాట ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుందా? పరిశుద్ధ గ్రంథంలోంచి బోధించబడుతున్న మాట ఆత్మీయ జీవితం బలపరచబడడానికి ఉపయోగపడుతుందా? కొన్నిసార్లు కొన్ని వాక్యం విన్న సమయంలో ఆత్మీయ జీవితం బలపరచబడడం ఏమో కానీ కృంగిపోతుంటారు. ఆత్మీయ జీవితం బలపరచబడడం, ఉజ్జీవించబడడం ఏమో కానీ నిరాశపడిపోతుంటారు. అంటే సత్యవాక్యం సరిగా అందించబడట్లేదేమో.
ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఏ మాట ఏ సేవకులు చెప్పిన ఆ మాటని క్షుణ్ణంగా పరిశీలించాలి, గమనించాలి. అంటే ఎవరో నేను తప్పుబట్టి ఏది చెప్పట్లా. మనము ఆత్మీయతలు బలపరచబడుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏం చెప్తున్నా, మీరును సత్యవాక్యమును అనగా రక్షణను గురించిన వాక్యమును మీరు నిత్యము ధ్యానించేవారిగా మార్చబడుదురుగాక. చదవండి ఒకసారి ఆ మాట. మీరును సత్యవాక్యమును అనగా ఎవరి రక్షణ సువార్త? మీ రక్షణ సువార్త. మీరు రక్షించబడడానికి సువార్త వినబడింది. ఏమండి, ఒకప్పుడు నాకు సువార్త వినబడిందండి, ఒక పాట వినబడిందండి, రక్షించబడ్డానికి సరిపోయిందా? ఒకప్పుడు ఎప్పుడో ఒక పాట విన్నానండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నా కోసం రక్తం కార్చారని విన్నాను, అప్పుడెప్పుడో కార్చారు, అయిపోయిందా? ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఆయన రక్తం మన కోసం కారుస్తూనే ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, ఆయన రక్తం ద్వారా మనకి విడుదల కలుగుతుంది, ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలుగుతుంది, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం సత్యవాక్యాన్ని అనుసరించి నడుస్తున్నామా? భిన్నమైన వాక్యం ద్వారా వెళ్తున్నామా? కల్పన కథలు చెప్పిన వాక్యాన్ని అనుసరిస్తున్నామా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను ఏ విధంగా ప్రకటిస్తున్నారో, ఏ విధంగా బోధిస్తున్నారో, ఏ విధంగా నేను వింటున్నాను, ఏ విధంగా నేను గ్రహించుకుంటున్నాను, ఏ విధంగా నా మనసులో నా మాటలు భద్రపరచుకుంటూ ప్రతిదీ గమనించాలి. ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాళ్ళు మాత్రమే వింటారండి. ఏమండి, మాకు చెవి లేదా అని అనుకోవచ్చు. చాలాసార్లు అనుమానం కూడా వస్తుంది, మాకు చెవి ఉంది కదండి. చెవి కలిగిన వాడే వింటాడంటే ఈ పైకి కనిపించే బాహ్య చెవులు కాదు, వినగలిగిన ఆత్మ చెవులు దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆమెన్ చెప్పండి. వాక్యము మనం వింటున్నప్పుడైనా, ధ్యానిస్తున్నప్పుడైనా, చదువుతున్నప్పుడైనా, కొన్నిసార్లు ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తుంటాడు. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు ఒక మాట నేను చెప్పాను కదా, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపాలంటే మీరు ఏం చేయాలని చెప్పాను? మూడు మాటలు రెఫరెన్స్లు కూడా లేకుండా క్లుప్తంగా చెప్పా. మొదటిది స్తుతించేవాలి, దేవుడి సన్నిధిలో స్తుతించాలి. రెండవది ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మూడోది వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? అలా అని నేను చదవకొకటి మిమ్మల్ని చదవమని చెప్పడం కాదు. నేను ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాను, అంటే నేను గొప్ప అని చెప్పట్లా, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. మీరు ఎంత చదువుతున్నారు? ఒక అధ్యాయం చదువుతున్నారా, 2 అధ్యాయాలు చదువుతున్నారు, అది కాదు. కనీసం ఎంత చదవగలిగినంత మనం చదవగలగాలి. ఆ వాక్యాన్ని చదివితే కదా మనకు అర్థమయ్యేది. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేవాళ్ళు ఉంటారండి, లేవగానే న్యూస్ పేపర్ ఎక్కడుందని వెతుక్కొని చదివేవాళ్ళు ఉంటారు. లేదా ప్రతిరోజు వార్తలు చూసేవాళ్ళు ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటికే అంత ప్రాధాన్యత ఇచ్చి, అంతగా పాకుళ్ళాడుతూ, అంతగా వాటి కోసం పరితపిస్తుంటే, నా దేవుని వాక్యాన్ని నేను ఈరోజు చదవాలి అని ఆశ ఉండాలి. ఒక్క అధ్యాయమైనా నేను చదవాలనే తలంపు ఉండాలి. లేదండి క్యాలెండర్లో పెట్టిన ఒక వాక్యం చదువుకున్నాను సరిపోయింది అని అనుకుంటే సరిపోదు. ప్రతిరోజు ఈ రోజున మనం బ్రతుకుతున్నామంటే 3 పూటలు తింటాం. అలా 3 పూటలు కడుపు నిండా తింటామా? ఒక ముద్ద తిని లేచిపోతామా? కడుపు నిండా ఆహారం మనం తృప్తిగా తింటాం కదా, ఉన్న దాంట్లోనే. ఏదో పంచభక్ష పర్వాణాలని నేను చెప్పట్లా, మనకున్న దాంట్లోనే కడుపు నిండా తింటాం, ఇష్టపడతాం కదా. మరి మన ఆత్మీయ జీవితం ఆత్మీయంగా బలపరచబడాలంటే ఒక్క క్యాలెండర్లో చదివిన ఒక వాగ్దానం ఒక పూటకు సరిపోద్దా? ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందడానికి ఇంకా వాక్యాన్ని నెమరవేసుకుంటూ, ఇంకా వాక్యాన్ని ధ్యానిస్తూ, ఇంకా వాక్యాన్ని చదువుతూ, ఇంకా వాక్యాన్ని పరిశీలన చేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఏ వాక్యం అని చదివా మనం అక్కడ? సత్యవాక్యము అనగా మీ రక్షణ గురించిన సువార్త వాక్యము. ఈ రోజున రక్షించబడ్డానండి, సువార్త విన్నాను. ఎవరో వచ్చారండి, వీధిలో సువార్త చేశారు, యేసుక్రీస్తు ప్రభుల రక్షకుడైన మాట నాకు వినబడింది, నా పాపాలు నాకు జ్ఞాపకం వచ్చాయి, పాపాల నుంచి విడుదల పొందాలని పశ్చాత్తాపడ్డాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను, ఆయన సిలువ దర్శనం కలిగింది అనుకుని రక్షించబడిన సువార్తని విన్నదాన్ని చెబుతున్నాం. కానీ మీ రక్షణ సువార్తను, సత్యవాక్యం ప్రతిరోజు ధ్యానిస్తున్నారా? ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదవగలుగుతున్నారా? ప్రతిరోజు ఆ వాక్యానికి అప్పగించుకోగలుగుతున్నారా? నేను ప్రతిరోజు చెప్పే మాట, ఒకవేళ ప్రతిసారి ఇదే చెప్తున్నాడు అని అనుకున్నా సరే పర్వాలేదు, ప్రతిరోజు మనం చెప్పే ఒక మాట ఏంటంటే, మనం అనుకునే ఒక మాట ఏంటంటే, నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. ఈ రోజున మనం
వాక్యాన్ని చదవడానికి ఒక్కసారి మన కళ్ళు వాక్యం మీద వెళ్ళినాయి అంటే దేవుని మనం చూస్తున్నాం. ఆమేన్ చెప్పండి. విశ్వసించిన వారు మరొకసారి ఆమేన్ చెప్పండి. వాక్యాన్ని నేను దేవుడిని చూడలేదండి అని అనుకుంటుంటాం, నాకు దేవుడు కనబడలేదండి అనుకుంటుంటాం. ఎన్నిసార్లు మనకి దేవుడు కళ్ళలో కనిపించి ఉంటాడు, దర్శనంలో కనిపించి ఉంటాడు. ఎన్నిసార్లు ఆయన స్వరాన్ని మనం వినుంటాం, కానీ మర్చిపోతుంటాం. అందుకే ఆత్మ చెప్పు సంగతులు మనం ధ్యానించాలి. ఆత్మ చెప్పు సంగతులు మనము చెవి కలిగిన వారిగా, హృదయం కలిగిన వారిగా, మనస్సు కలిగిన వారిగా, నేత్రాలు చూడగలిగిన మనోనేత్రాలు తెరవగలిగిన వాడిగా మనము మార్చబడుదుముగాక. సత్యవాక్యమును సరిగా మనము విభజించగలిగేటట్లుగా, సత్యవాక్యమును సరిగా మనము బోధించగలిగేటట్లుగా, సత్యవాక్యమును సరిగా మనము అర్థం చేసుకోగలిగేటట్లుగా మీ రక్షణ సువార్తను మీరు నిత్యము ధ్యానించే వారిగా మార్చబడుదురుగాక. మీరు పొందుకున్న రక్షణ ఉందా? అదే సువార్త. నేను ఇలా రక్షించబడ్డానండి, అది సువార్త. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నేను రక్షించబడ్డానండి. ఒకప్పుడు నాకున్న కోపం ఇలా ఉండేది, ఒకప్పుడు నేను ఇంత క్రూరంగా ఉండేవాడిని లేదా ఉండేదాన్ని, ఒకప్పుడు నా బ్రతుకు ఇలా ఉండేదండి, అందరూ నన్ను చూసి చేదరించుకునేవాళ్ళు. ఒకప్పుడు నా బ్రతుకు ఇలా ఉండేదండి, అందరూ నా వైపు వేలెత్తి చూపించాడు, వీడిది ఒక బ్రతికేనా, వీడిది ఒక బ్రతికేనా అని అనేవాళ్ళండి. ఈ రోజున ఇదిగో ఈ విధంగా బ్రతకగలుగుతున్నాను, బతికి బట్ట కట్టగలుగుతున్నాను, పేరు కలిగి జీవించగలుగుతున్నాను. ఇలా ఉండడానికి కారణం సత్యవాక్యం అండి. నా రక్షణ గురించిన సువార్త అండి ఇదని ఏనాడైనా పంచగలుగుతున్నామా ప్రజలకు? ఏనాడైనా మన రక్త సంబంధికులకు కానీ, మన తోబుట్టువులకు కానీ, మన ఇరుగు పొరుగు వారికి కానీ ఎంతమంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు, వారికి మనము ఆయన రక్షణ గురించిన సువార్తను ప్రకటించగలుగుతున్నామా? నా వల్ల కాదండి. ఏదో బ్రతుకుతున్నాను, తెచ్చుకుంటున్నాను, తింటున్నాను, నా ఇల్లు నేను శుభ్రంగా ఉన్నాను చాలు అని అనుకోవడం కాదు. సత్యవాక్యము మనం ధ్యానించాలి. రక్షణ గురించిన సువార్తను అనేకులకు ప్రకటించే వ్యక్తులుగా మనము మార్చబడుదుముగాక. మీరు ఒక సువార్త పత్రికలుగా మార్చబడుదురుగాక. మీ సువార్త సాక్ష్యం ద్వారా అనేకులు రక్షించబడేట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. అలా చేసే మీరంట ఇంకొక మాట ఉంది, ఏమనుంది అక్కడ? క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఏమండి, క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచకుండానే ప్రార్థన చేస్తున్నామండి, క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచకుండానే భక్తి కలిగిన వారిగా జీవిస్తున్నామండి, క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచకుండానే ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన నుంచి వచ్చి ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నామండి అని అనుకోవచ్చు. మన విశ్వాసము క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనం ఎలా ఉంటామో తెలుసా? ఏ రకమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, విత్తనాల ఉపమానం మీ అందరికి తెలిసిందేగా. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేలను, సారవంతమైన నేలలు పడ్డాయి. ఇవన్నీ కూడా పడ్డాయి కదా. పడిన విత్తనాలు ఏమవుతున్నాయి? మొలుస్తున్నాయి. విన్న వాక్యం హృదయంలో కొన్నిసార్లు భద్రపరచబడుతుంది. కానీ కొన్నిసార్లు ఆ వాక్యం ఎదుగుతుండగా ముళ్ళ తుప్పల్లో, రాతి నేలన, త్రోవ పక్కన పడిని ఏమవుతుందంటే మొక్క మొలిచినట్లుగానే, వాక్యం విన్నట్లుగానే, ఈరోజు వాక్యం నన్ను బలపరిచిన అన్నట్లుగానే ఉంటుంది. కానీ మొలిచిన తర్వాత రాతి నేల ఉంటే, అంటే కొన్ని శ్రమలు రాగానే, ముండ్ల తుప్పలుంటే కొన్ని ఆటంకాలు రాగానే, త్రోవ పక్కన ఉంటే కొన్ని సమస్యలు రాగానే, ఇంకేం వాక్యం లేండి, ఇంకేం భక్తి లేండి, ఏం వాక్యం వింటాంలేండి, ఏం వాక్యం చదువుతాంలేండి, ఏం ప్రార్థన చేస్తాంలేండి, ఏం దేవుని సన్నిధిలో ఎదుగుతాంలేండి, చాలు మా భక్తి, చాలు మా జీవితం అని త్రోవ పక్కన పడి విత్తనాలు ఆనందంగానే ఉంటున్నాయి, మందిరానికి వెళ్ళినట్లుగానే ఉంటాయి. ఆ వాక్యం విత్తబడిన విత్తనం మొలిచినట్లుగానే ఉంటుంది. కానీ ముళ్ళ తుప్పల్లో ఐహిక విచారాలు, కొన్ని సమస్యలు, కొన్ని చిన్న శ్రమలు రాగానే ఆ ముళ్ళ తుప్పలు, రాతి నెలలు మొక్కని ఎదగనివ్వకుండా ఏం చేస్తున్నాయండి? అణిచేస్తుంది. ఆత్మీయ జీవితం కూడా అలాగే అణగారిపోతుంది కొన్నిసార్లు. ఇంకేం చేస్తారండి ప్రార్థన? రోగం తగ్గలేదు. ఇంకేం చేస్తారండి ప్రార్థన? అప్పులు తీరలేదు. ఇంకేం చేస్తారండి ప్రార్థన? పిల్లలకు మంచి భవిష్యత్తు కలగలేదు అని ఐహిక విచారాలు. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం, నాతో కూడా చెప్తున్నా కలిపి, ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం ఏ సమస్య వచ్చినా సమస్యను చూసి అక్కడ అనగదొక్కబడిపోతున్నామా? శ్రమను చూసి అక్కడ అనగదొక్కబడిపోతున్నామా? మంచి నేలను పడిన విత్తనాలుగా 30 దంతలుగా, 60 దంతలుగా,
నూరంతలుగా ఫలించే వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. ఎప్పుడు మార్చబడతారు? క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నూరంతలుగా ఆశీర్వదించబడే వృద్ధులకు మీరు నడిపించబడుదురుగాక. అలా దీవించబడి ఆశీర్వదించబడాలంటే మనము సత్యవాక్యమును గ్రహించాలి, సత్యవాక్యమును ధ్యానించాలి, సత్యవాక్యమును ప్రతిరోజు కూడా నెమరు వేసుకోవాలి. అలా వేసుకుంటూ మీ రక్షణ సువార్త అనేకులకు మీరు ప్రకటించి అనేకులను క్రీస్తులో బలపరిచే వ్యక్తులుగా ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగించును గాక. అక్కడ మరొక మాట రాయబడింది. ఇప్పుడు ఆ మాట చదవండి, చివరి మాట. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎలా మార్చబడతారో తెలుసా? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు, ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా, మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుదురుగాక. ఇంతకీ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడడం అంటే ఏంటి? ఈ విషయాలు మూడు విషయాలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 48, 49 వచనాలు చూడండి అమ్మ ఒకసారి. 24. ఈ సంగతులకు మీరే చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాడు. ఈ మాటలను ఇప్పుడు 46వ వచనం కూడా చదవండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన పేరట మారు మనస్సు, ఆయన పేరట పాప క్షమాపణ ఏం చేయబడుతున్నాయి? ప్రతిరోజు మీకు ప్రకటించబడుతూనే ఉన్నాయి. అయితే క్రీస్తు శ్రమపడ్డాడు, క్రీస్తు శ్రమపడ్డాడు అన్న వార్త వినబడుతూనే ఉంది. చాలామంది దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుని ఉండొచ్చు. ఆయన శ్రమపడ్డాడు, ఆయన రక్షించుకోలేకపోయాడు. ఆ రోజుల్లో అన్నారు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నవారు ఉన్నారు. కొంతమంది ఆయన శిలువ మీదకి వెళ్ళిన తర్వాత ఏమన్నారు తెలుసా? తలలు ఆడించారంట. ఇప్పుడు నువ్వు దిగయ్యా కిందకి, నువ్వు కిందకు దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో ముందు, ఆ తర్వాత ప్రజలను రక్షిద్దు కానీ అన్నవారు ఆ రోజుల్లోనే ఉన్నారు. అయితే ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు, ఎందుకు మేము సాక్షులము. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం అందరం ఎవరో తెలుసా? క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పేవారిగా మార్చబడుదుము గాక. అలా చెప్పాలంటే మనం ఏమై ఉండాలో తెలుసా? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడాలి. ఎలా ముద్రించబడతాం? సత్యవాక్యం మనం నేర్చుకోవాలి, సత్యవాక్యాన్ని మనం ధ్యానించాలి, సత్యవాక్యమును ప్రకటించాలి. మీరు మీ రక్షణ గురించిన సువార్తను అనేకులు బోధిస్తూ క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచితే ఈ కార్యాలు జరిగిన తర్వాత మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుదురుగాక. అలా ముద్రించబడితే మీరు ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు క్రీస్తుకు మీరు సాక్షులుగా ఉంటారు. నేను క్రీస్తుకు సాక్షినండి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా, నా పేరు కృపా సాక్షి అని. చాలామంది క్రీస్తుకు సాక్షి అని పేరు పెట్టుకుని బాగానే ఉంటాయి. కానీ సాక్షి అని పేరు ఉంటే సరిపోదు, మనము సాక్షులుగా బ్రతికేవానిగా మార్చబడుదుము గాక. ఎవరికి సాక్షులుగా? క్రీస్తునకు సాక్షులుగా. ఎవరెవరో వాళ్ళు నేరాలు చేశారంటే నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్తాను అని అనుకోకండి. ఎవరు తప్పు చేశారంటే నన్ను ఆ సమయంలో నేను ఉన్నానని నన్ను రమ్మన్నారు, ఇదిగో కోర్టులో సాక్ష్యం చెప్తాకు వెళ్తున్నాను అనుకోకండి. ప్రతిరోజు మీరు ప్రభు అయిన క్రీస్తునకు మీరు సాక్షులుగా మార్చబడుదురుగాక. అలా సాక్షులుగా మార్చబడితే మీ రక్షణ గురించిన సువార్తను ప్రకటిస్తారు. ఇప్పుడు మనం చెప్పేశాను కదండి నా రక్షణ సువార్త, మనం చెప్పేశాను కదండి నా సాక్ష్యం అనుకోకండి. మీరు జీవించినంతకాలం, నేను జీవించినంతకాలం మన సాక్ష్యాన్ని ప్రకటిస్తూనే ఉండేవారిగా మార్చబడుదుముగాక. మనము క్రీస్తునకు సాక్షులుగా జీవించేవారిగా మార్చబడుదుముగాక. ఒకసారి మనం అదే అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఒక మాటకు చూద్దాం. చూడండి, ఈ సంగతులకు మనం సాక్షులుగా ఉంటే ఎలా ఉండాలో, దేనికోసం మనం కనిపెట్టాలో చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా చూడండి. 1వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథం 4-5 వచనాలు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, విన్నారా ఈ మాట? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన ఏదైతే విన్నారో ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టేవారిగా మార్చబడుదురుగాక. ఆయన ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు కదా, ఇదిగో నేను ముందుగా వెళ్తున్నా, మీ కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తున్నా. సత్యవాక్యములు మీరు నడిపించబడాలి. మీ సువార్త రక్షణ గురించిన వాక్యాన్ని మీరు ప్రతిరోజు ప్రకటించేవారిగా మార్చబడాలి. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు. ఇందుకు మీరు సాక్షులు. క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడని, మృతుల్లో నుంచి లేచాడని, మృత్యుంజయుడిగా తిరిగి నిలిచాడని మీరు సాక్షులు. మీరు సాక్షులుగా జీవించాలి, సాక్షులుగా ప్రకటించాలి, అనేకులను దేవునికి బిడ్డలుగా మార్చాలి. అయితే ఇక్కడ రాసిన ఒక మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. మీరు దేవుని సన్నిధి నుంచి వెళ్ళక, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళక, ఆయన సన్నిధిలో నిలిచిన వారిగా మీరు ఉండి ఏం చేయాలంటే అక్కడ వినిన వాటిని, మీరు కన్న వాటిని, మీరు చూచిన వాటిని మీరు కనిపెట్టాలి. వాగ్దానము కొరకు మీరు కనిపెట్టేవారిగా మార్చబడుదురుగాక. ఆ వాగ్దానం కొరకు ఏ వాగ్దానం దేవుడు మనకి చేశాడు? ఇదిగో నేను వస్తాను అని అన్నాడు కదా. నా తండ్రి అంట అనేక నివాసాలు కలవు, లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. అనేక నివాసాలు ఉన్నాయి. నేను వెళ్తున్నా, ముందు నేను అక్కడ అన్ని సిద్ధపరుస్తా, స్థలం సిద్ధపరుస్తా, ఒక ఇల్లు సిద్ధపరుస్తా. తర్వాత నేను మిమ్మల్ని దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తా. అలా తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం కోసం మనం కనిపెట్టాలండి. ఆ వాగ్దానం కోసం ఎదురు చూడాలి. ఎవరైనా ఇదిగో ఈ పూటకు పలానా రోజు మీ ఊరు వస్తున్నామని చెప్తే వారి కోసం ఎంత ఎదురు చూస్తాం? మరి దేవుడే మనకు వాగ్దానం చేశాడు కదా, నేను మరలా వస్తానని. ఏ రోజైనా అయ్యా నీవు వచ్చేటప్పుడు కల్లా నేను సిద్ధపరచబడాలి, ఆ వాగ్దానం కొరకు నేను కనిపెడుతున్నాను నీకు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నాకు ఇది ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది చెయ్యయ్యా, నాకు అది చెయ్యయ్యా అనే గుంపులో ఉన్నాం. నీవు చేసిన వాగ్దానం కొరకు నేను కనిపెడతా, నీ రాకడలో నేను సిద్ధపడగలిగిన వ్యక్తిగా మార్చబెడతా. పాప క్షమాపణ కలిగి, మారు మనసు కలిగి, ప్రకటించబడిన సత్యవాక్యమునకు లోబడి, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, సువార్తను నమ్ముతూ, ఆ సువార్త ద్వారా నేను రక్షణ పొందుకున్నటువంటి సువార్తను అనేకులకు ప్రకటించి, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత నేను ముద్రించబడతా అని ఎంతమంది వేడుకోగలుగుతున్నారు, ప్రార్థన చేయగలుగుతున్నారు? ప్రతిరోజు ప్రతి క్షణం వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం, ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన మనం మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి తెలుసా? కనిపెట్టేవారిగా ఉండాలి. ఆమెను చెప్పండి. ప్రతిరోజు కనిపెట్టాలండి. స్కూల్కి వెళ్ళిన పిల్లడు సాయంత్రం వస్తాడు, తల్లిదండ్రులు కనిపెడుతున్నారు. ఉద్యోగానికి వెళ్ళిన భర్త, వ్యాపారానికి వెళ్ళిన భర్త, కూలి పనికి వెళ్ళిన భర్త సాయంత్రం ఇంటికి వస్తాడు, కనిపెడుతున్నారు. ప్రతిరోజు కనిపెడుతున్నారు. ప్రతి దానికోసం వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం అని కనిపెట్టగలుగుతున్నారా? రేపు ఆయన మేఘాల మీద రాబోతున్నాడు, నేను సిద్ధపాటు కలిగిన వధువు సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, మచ్చ ముడత డాగు కళంకము లేని నిర్దోషమైన సంఘముగా, సార్వత్రిక సంఘముగా నేను సిద్ధపరచబడాలి ఆయన ఎదుర్కోవడానికి. నేను వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం కనిపెడతా అని ఏ రోజైనా ఎదురు చూడగలుగుతున్నారా? ఈ రాత్రి నుంచి ఒక చిన్న తీర్మానం చేసుకోండి. నేను వాగ్దానం కొరకు కనిపెడతానయ్యా, సత్యవాక్యాన్ని నేను ప్రతిరోజు ధ్యానిస్తానయ్యా, సువార్తను, నా రక్షణ సువార్తను అనేకులకు ప్రకటిస్తానయ్యా, నీ యందే క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుతానయ్యా అని మీరు కోరుకోగలిగితే, మీరు ఈ రోజు నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడుదురుగాక. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడుదురుగాక. అలా ముద్రించబడిన మీరు మొట్టమొదటిగా కనిపెట్టాలి. కనిపెడితే యెరూషలేము నుంచి వెళ్లకుండా మీరు దేవుని సందులో ఉండండి అని చెప్తున్నాడు. ఆయన సందులో ఉన్న మీరు విన్న వాటిని, కన్న వాటిని ఒకసారి ఆ 4-5 వచనాలు త్వరగా చదవండి. ఆజ్ఞాపించెను. మీరు ప్రతి మాటలు మీరు గమనించారా? ప్రారంభం నుంచి మీరు 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 యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన
తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ఆ వాగ్దానం కోసం మనం కనిపెట్టాలండి. ప్రతిరోజు కనిపెట్టాలి. అప్పులు తీరతాయో లేదో అని కనిపెడుతున్నామా లేదా? కష్టాలు తీరతాయో లేదని కనిపెడుతున్నామా లేదా? ప్రతిరోజు ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టే గుంపులో మనము చేర్చబడుదుము గాక. అదే అపొస్తలుల కార్యాల గ్రంథం పేజీ తిప్పి 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట చూడండి. 4:30. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నామా? మొహాట పడుతున్నామా? సిగ్గుపడుతున్నామా? నేనేంట్లేండి బోధించేది, నేనేంట్లేండి సువార్త చెప్పేది, నేనేంట్లేండి దేవుని రక్షణ గురించిన సాక్ష్యాన్ని చెప్పేదని ఎన్నిసార్లు మొహాట పడి ఉంటారు. ఈ రోజున అంటున్నాడు, యెరూషలేము నుంచి మీరు వెళ్ళక నా వలన వినిన వాటిని, మీ జీవితాల్లో జరిగిన వాటిని మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టండి, వాటి గురించి సాక్ష్యం చెప్పండి. అలా మీరు చెప్తే ఏమవుతుందో తెలుసా? రోగులు స్వస్థపరచబడతారు. ఆమేన్ చెప్పండి. సమస్యలు ఉన్న వారికి విడుదల కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. మీరు ప్రార్థన చేయగా అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేన్ చెప్పండి. ఇంకా జరిగిన కార్యం ఏంటంటే చివరిగా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగాయి. అంత మాత్రమే కాదు, చివరిగా జరిగిన ఒక కార్యం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, ధైర్యముగా వాక్యాన్ని బోధిస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు వాక్యాన్ని బోధించేవారిగా మార్చబడాలండి. ఎప్పుడు వినేవారిగానేనా? మీరు దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టండి. ప్రతి వానితో, నశించిపోతున్న ఆత్మలతో చెప్పండి. నామకార్థంగా ఉన్నవారితో చెప్పండి. ప్రతిరోజు దేవుని సువార్తను, రక్షణ గురించి సువార్తను ప్రకటించండి. వాక్యం చెప్పడం రాదా? ఒకవేళ వాక్యం చెప్పడానికి మొహమాటం కలిగిందా? మీకు దేవుడు చేసిన మేలు మీరు వివరించండి. మీరు ఎలా రక్షణ పొందుకున్నారో, ఎలా దేవుడు బాగు చేశాడో, ఎలా దేవుడు కార్యాలు చేశాడో, ఒకప్పుడు స్థితి ఏంటో ఇప్పుడు స్థితి ఏంటో, ఒకప్పుడు పరిస్థితి ఏంటో ఇప్పుడు పరిస్థితి ఏంటో, దేవుని సన్నిధిలో ఆయన గురించిన మాటలు ప్రకటించండి. మీ జీవితాల్లో దేవుడు మీరు వాగ్దానం కొరకు కనిపెడుతుండగానే వాగ్దానం చెప్పిన ఆత్మచేత దేవుడు మిమ్మల్ని ముద్రించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అలా ముద్రిస్తే అదే పేజీలో 4వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 13-14లో త్వరగా చూడండి. పేజీ పక్కనేగా 30వ వచనం చదివారు. ఇప్పుడు 14వ వచనం చదవండి. 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఈ మాటలు వింటున్నారు కదా? వారు ఎవరని రాస్తుందండి? విద్య లేని, కానీ వాళ్ళు చేసిన కార్యం ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు నామములో లేచినాడు. ఒకే ఒక మాట చెప్పారండి. పుట్టుకుంటివాడు. ఎవరో తీసుకొచ్చి దేవాలయంలో కూర్చోబెడితే ప్రతిరోజు దారిని పోయే వాళ్ళని, దేవాలయానికి వెళ్ళే వాళ్ళని, వచ్చే వాళ్ళని చేతులు చాచి వాళ్ళ వెంక చూసి అయ్యా ఏదైనా ఇవ్వండి, ఏదైనా ధర్మం చేయండి అని అడుక్కునేవాడు. అతని పని ఏంటంటే ఎంతసేపు మందిరంలోకి వెళ్తున్న వాళ్ళని, మందిరంలోకి వస్తున్న వాళ్ళని చెయ్యి చాచి నాకు ఏదైనా ధర్మం చేయండి అని అడిగాడు తప్ప ఏనాడైనా మందిరంలోకి వెళ్ళినట్లుగా రాసి ఉందండి అక్కడ? ఏనాడైనా దేవాలయం అడుగు పెట్టినట్లుగా కానీ కనీసం మోసుకొచ్చి మెట్ల మీద కూర్చోబెట్టించుకుంటున్నాడు కదా, అదే చేతో అయ్యా కొంచెం మోసుకొని వెళ్ళి మందిరంలో కూర్చోబెట్టాడు, 4 మాటలు వింటానని ఏ రోజైనా అన్నాడా? ఎంతసేపు అతను ఏమనుకుంటాడు? నాకు కాళ్ళు లేవు, నేను నడవలేను, నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, నా పరిస్థితి ఇంతే. ఎవరో ఒకళ్ళు నాకు ఒక ముద్ద అన్నం పెడితే తింటా, ఏదైనా డబ్బులు ఇస్తే వాటితో నేను ఖర్చులు గడుపుకుంటా, ఏదో రకంగా నా పూట గడుపుకుంటాను అనుకున్నాడు అంతే తప్ప ఏ రోజు మందిరంలోకి వెళ్ళాలని కానీ, మందిరంలో 4 మాటలు వినాలని కానీ, కనీసం ప్రార్థన చేసేవారితో కలిసి ప్రార్థించాలని కానీ ఏ రోజు అనుకున్నవాడు కాడు. ఒక దినాన పేతురు యోహానులు ఆ దారిన 3 గంటలకు ప్రార్థన కాలం నడిచి వస్తుంటుంటే వాళ్ళని కూడా అనుకున్నాడు, వీళ్ళు ఎవరో నిలువుట అంగీలు వేసుకుని వస్తున్నారు, వీళ్ళెవరో బాగా ఉన్నవాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళ దగ్గరనే ఏదైనా దొరుకుతుందేమో, వీళ్ళు ఏదైనా ఇస్తారేమో అని అనుకుని కనిపెడుతున్నాడు.
కానీ కనిపెట్టాల్సింది దేని కొరకు? వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మనం కనిపెట్టాలి. రాబోతున్నటువంటి ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. మేఘాల మీద ఎత్తబడేటట్లుగా సిద్ధపడగలిగిన వారిగా మార్చబడినట్లు కనిపెట్టాలి. కానీ ఈ వ్యక్తి కనిపెట్టేది ఏంటంటే, నాకేదైనా దొరుకుతుందేమో. వాళ్ళు ఇంకా చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోయి సరే మా తట్టు చూడు అని అన్నారు. మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది కనిపెడతారు, అయ్యా నాకు ఏదైనా ధర్మం చేయని వస్తారు. వచ్చినప్పుడు మీరు చిల్లరలేదు వెళ్ళండి అని అనకండి. ఏదో ఒకటి మీకు కలిగిన దాంట్లో వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. ఎందుకంటే మనం ఇచ్చేవారికి మనం చేయి ఉండాలి. గడిచిన వారం చెప్పినట్టు కదా, పేదలకు ఇచ్చేవాడు ఎవరికి ఇచ్చినట్టు అంటండి? యెహోవాకే అప్పు ఇచ్చేవాడు. ఎప్పుడైనా సరే మీరు ఎవరిని కూడా పైకి వెళ్ళి రండి ఇలా తెల్లండి అని అనకండి. మీకున్న దాంట్లో ఏదో ఒకటి సహాయం చేయండి. ఆ పేతురు యోహానులు కుంటివాడైన వ్యక్తి అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఎవరేమిస్తారని కనిపెడుతున్నాడు. వీళ్ళు వస్తూ ఉంటుంటే ఆశ్చర్యపడ్డాడు. ఎవరు వస్తున్నారా, వాళ్ళు నాకు బేరం బాగానే కుదిరింది అనుకున్నాడు. ఎవరు వస్తున్నారా, ఈరోజు నాకు ఎక్కువగా దండుకోవచ్చు అని అనుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి చూడగానే వాళ్ళు అన్నారు, మా తట్టు చూడు అని అన్నారు. అన్న మాటకు ఆశ్చర్యపడిపోయాడు. ఆహా, ఎవరికి వాళ్ళు చేయి చాచితే అరిచేతులు ఏదో ఒకటి చిల్లరేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప నన్ను చూడు అన్నవాళ్ళు లేరు. వీళ్ళెవరో గొప్పవాళ్ళలాగా ఉన్నారు. మొహం చూడమంటున్నారంటే ఎంత ఇస్తారో, వెండి కానీ బంగారం కానీ విలువైన వస్త్రాలు కానీ ఏమైనా ఇస్తారేమో అని అనుకుని ఆశపడుతున్నాడు. వెంటనే వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా? వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే, ఆమెను చెప్పండి, మాకు కలిగినదే నీకిచ్చుచున్నాం. నజరేయుడైన యేసు నామమున లేచి నడు. ఒక్క మాట అనగానే లేచాడండి. ఈ రోజున మనము ప్రతిరోజు కూడా యేసు నామమును ధరించే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. యేసు నామమును ప్రకటించే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఒకవేళ మీకు పగవారిగా ఉన్నా సరే యేసు నామముల వారిని దీవించడం మొదలు పెట్టండి. ఆమేన్ చెప్పండి. మీ నోటితో దీవించడం మొదలు పెట్టండి. వారి జీవితాల్లోనే కాదు, దీవించని మీ జీవితాల్లో దేవుడు బహుకార్యాలు దేవుడు జరిగించునుగాక. అద్భుతములు మహత్కార్యములు జరిగించునుగాక. వెంటనే లేచి నడిచాడా? వాళ్ళు దేవాలయంలోకి వెళ్తూ ఉంటే వారితో పాటు గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి అడుగు పెట్టాడు. ఈ రోజున ఆ యేసు నామములు మీరు ప్రకటిస్తే అప్పటి వరకు వాళ్ళు లేవలేని స్థితిలో ఉండి ఉండొచ్చు. అప్పటి వరకు వాళ్ళు ఆత్మీయ జీవితంలో సతికిలు పడిపోయి ఉండవచ్చు. లేవలేకపోవడం అంటే ఒకవేళ శారీరకమైనటువంటి బలహీనత అనుకోకండి. ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది కూర్చుని పోయి ఉంటారు అదే స్థలంలో. నేను లేవలేనండి, నాకు ఇంక ప్రార్థన చేయడం రాదండి, నాకు ఇంక పాట పాడడం రాదండి, నాకు ఇంక ఏ పని చేయడం రాదండి. పెట్టారా ఒక ముద్ద తింటా కూర్చుంటా, ఏదైనా ఇచ్చారా తాగుతా అలాగే ఉంటా అని అనుకుంటుంటారు. ఆత్మీయ జీవితంలో సతికిలు పడిపోయిన వారు మీ మాటల ద్వారా తెప్పరిల్లుదురుగాక. మీ మాట ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ పరిచర్య ద్వారా అనేకులు లేచి గంతులు వేసేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. వాళ్ళు కార్యాలు చేశారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాగ్దానం కొరకు కనిపెట్టారు. ఈ రోజున మనం వాగ్దానం కొరకు కనిపెట్టి గుంపులో చేర్చబడదుము గాక. ఈరోజు మన విశ్వాసం ఏదైనా అవసరం తీరితే చాలని అనుకోకండి. నేను ప్రతిరోజు చెప్తుంటా, మీరు ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థత కలగాలి. ఆమెను చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే అనేకుల రోగాలు విడిచిపోవాలి. ఆమెను చెప్పండి. మీరు ప్రార్థన చేస్తుండగా దయ్యాలు గడగడగడమని వణకాలి. ఆమెను చెప్పండి. అట్టి ప్రార్థన ఆత్మచేత మీరు నింపబడుదురుగాక. నింపబడాలి అంటే వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడాలి. సత్యవాక్యమును ధ్యానించాలి. నీ రక్షణ సువార్తను ప్రకటించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితే ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టి గుంపులో చేర్చబడుదురుగాక. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చూడండి, టైం అయిపోతున్నట్టుంది. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు దేవుని ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఎవరి వాడు కాడంటండి?
ఈ రోజున మనందరము వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలని కోరుకుంటున్నాం కదా. మొట్టమొదటిగా మనము ఆ వాగ్దానం కొరకు కనిపెట్టాలి. యెరూషలేము నుంచి వెళ్ళక తండ్రి వలన వినిన వాగ్దానాన్ని, ఆయన మన కొరకు చేసిన వాగ్దానాన్ని, మరలా నేను మీకోసం వస్తానన్న వాగ్దానాన్ని కనిపెట్టాలి. అలా కనిపెడితే ఆది అపొస్తలుల కాలంలో జరిగిన అద్భుతాలు జరిగించబడతాయి. వాగ్దానం చెప్పిన ఆత్మచేత ముద్రించబడతారు. పరిశుద్ధాత్మచేత వారు నింపబడ్డారు. రోగులు స్వస్థపరచబడ్డారు. పరిశుద్ధాత్మచేత వారు నింపబడ్డారు. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక అనేకులు జరిగాయి. ఆ పరిశుద్ధాత్మచేత వారు నింపబడితే జరిగిన మరొక కార్యం ఏంటంటే ధైర్యముగా వాక్యాన్ని బోధించారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో నడుస్తున్నా భయపడ్డారు. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో నడుస్తుంటే, ఇదిగోనయ్యా మీ శిష్యులేంటి ఉపవాసం చేయరా, వెన్నులు తుంచుకొని తింటున్నారంటే ఆదివారం పూట అని అంటున్నా సరే ప్రతి దానికి భయపడ్డాను. కానీ వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మీరు క్రీస్తును సిలువ వేసి చంపారు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు, అందుకు మేము సాక్షులం. ఇవన్నీ చెప్పగలుగుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక మాట రాయబడి ఉంది, మీరు దేవుని ఆత్మ లేనివారు అయితే ఆ వ్యక్తి ఆయన వాడు కాడు. మనం ప్రతిరోజు ఆత్మచేత నింపబడాలండి. ఆత్మచేత మనం ముద్రించబడాలి. ఎంతకాలం భక్తి చేసినా ఆత్మను పొందకోకుండా ఉంటే అక్కడ రాయబడి ఖచ్చితమైన మాట, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకొని సభ్యుడిగా ఉండి సహవాసంలో ఉండి ప్రార్థన చేసుకుంటా నేను ప్రార్థన పడిన అనుకుంటూ ఆత్మ లేకుండా ఉంటే ఆ వ్యక్తి ఆయన వాడు కాడు అని రాయబడి ఉంది ఖచ్చితంగా. మీరు ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. మీరు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తులుగా మార్చబడుదురుగాక. ప్రతిరోజు కొలతలేని అగ్ని అభిషేకం మీ పైన దేవుడు కుమ్మరించునుగాక. అలా ముద్రించబడితే మనకేం జరుగుతుందో అక్కడ రిఫరెన్స్ నేను చెప్పను, కానీ ఆయన మన శాపాన్ని భరించాడు. ఆయన మన కొరకు శాపిగా మార్చబడ్డాడు. దేనికంటే మనం ఆత్మచేత నింపబడాలని. ఆయన అంటాడు కదా, నేను వెళ్తున్నాను మీ కొరకు వేరొక ఆదరణకర్తను మీకోసం పంపుతాను. ఎందుకని? మీరు ఎల్లప్పుడూ ఆదరణకర్తతో మీరు ఉండాలి, మీరు నడిపించబడాలి అని ప్రతిరోజు ఆ మాటలు మనకు బోధిస్తాను వచ్చాడు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీలు రాసిన పత్రిక 5:18 ఒక మాట చూడండి. 5:18 రాయబడిన మాట, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఈ మాట మనం విన్నాం కదా. ఎక్కడ మనం ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడతామో శరీర కార్యాలు మనలోకి రావండి. ఆత్మచేత నింపబడకపోతే శరీర ఆలోచనలు వస్తాయి. అందుకని అంటాడు కదా, నీ తలంపులు నాకు తెలుసు, నీ ఆలోచనలు నాకు తెలుసు, నీవు కూర్చుండట లేచుట నాకు తెలుసు. ఎందుకన్నాడో తెలుసా? ఆత్మచేత నింపబడిన వాడిని క్షణ క్షణం ఆయన కాపాడుతూ వస్తాడు. ఆమె చెప్పండి. ఆత్మచేత నింపబడిన వాడికి లోకాశలు రావండి. ఆత్మచేత నింపబడిన వాడికి అపవిత్రత కలిగిన మాటలు రావండి. ఆత్మచేత నింపబడిన వాడికి ఎవరినో అన్యాయం చేయలే, మోసం చేయలేని ఆలోచనలు రావండి. ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఏది ఎవరిని దొంగిలించాలని, ఎవరిని ఇంట్లో పెట్టుకోవాలని అనుకోడు. ఎంతసేపు ఆత్మచేత నింపబడిన వ్యక్తి వైరాగ్యం కలిగి ఆయనతో కలిసి ఐక్యమే జీవిస్తుంటాడు. ఈ రోజున మనందరం కూడా ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని ఖచ్చితంగా సెలవిస్తుంది వాక్యం. మనము ఆత్మచేత నడిపించబడి ఆత్మీయతలో ఎదుగుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడగలిగిన జనాంగంగా వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడే వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. మరొక మాట, 3వ మాట మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 3:16-17 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త తెలిసిన మాట అది మనకి. 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందారు, ఒడ్డుకు వచ్చారు. యోహాను గారు అంటాడు, అయ్యా నేను నీ వల్ల బాప్తిసం పొందాలి, నువ్వు నాతో బాప్తిసం పొందడం ఏంటంటే సృష్టి యావత్తు ప్రకారం ఈ విధంగా కానీ అని చెప్తే బాప్తిసం పొందాడు, బయటకు వచ్చాడు. ఒడ్డుకు రాగానే జరిగిన కార్యం ఏంటండి చెప్పండి? ఆకాశం తెరవబడింది, దేవుని స్వరం వినబడుతుంది. ఆకాశం నుంచి పరిశుద్ధాత్మదేవుడు పావుర రూపంగా వచ్చి ఆయన మీద వాలగా స్వరం వినబడి ఏమంటుందండి? ఏమని స్వరం వినబడుతుంది? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందించుచున్నాను. ఈ రోజున మన గురించి మన దేవుడు ఆనందిస్తున్నాడా?
ఆత్మచేత నింపబడిన వారిని గురించి దేవుడు ఆనందిస్తాడు. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో కోట్ల కొలది దేవతలు, దేవుని దూతలు సంబరాలు చేసుకుంటే ఒక్క ఆత్మ రక్షించబడితే. ఈ రోజున అదే ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతే, దేవుని సన్నిధికి వచ్చిన ఆత్మ నరక గుంపులో చేర్చబడితే, ప్రార్థనలో చల్లారిపోతే, ఆత్మచేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ వాగ్దానం కొరకు కనిపెట్టకపోతే, ఈ రోజున మనం చేసిన భక్తి శూన్యం, వ్యర్థమైపోతుందని దేవుడు సెలవిస్తున్నాడు. మనము వాగ్దానం చెప్పిన ఆత్మచేత ముద్రించబడి, ఆ వాగ్దానం చెప్పిన ఆత్మచేత నడిపించబడే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. చివరిగా యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. ఆ ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. నేను తండ్రిని వేడుకొందును. ఎందుకని? మీ యొద్ద నేను ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఎరుగదు గాని మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో నివసించును. ఈ మాట గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఎవరు ముద్రించబడ్డారో, ఆ వాగ్దానం కొరకు ఎవరు కనిపెట్టారో, ఆ వాగ్దానం కోసం కనిపెట్టిన వారు ఆత్మచేత ఎవరు నింపబడ్డారో, ఆత్మచేత నింపబడిన తర్వాత కానీ నింపబడ్డ ముందు కానీ బాప్తిస్మం ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారితోనట ఆయన వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీతో, మీలో ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా మరొకసారి ఆమేన్ చెప్పండి. ఈ మాటలు నేను క్లుప్తంగా ముగిస్తున్నా. అదేంటంటే మూలవాక్యం మనం చదివాం. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఆ ముద్రించబడాలంటే దానికి ముందు సత్యవాక్యం గ్రహించాలి. మీ రక్షణ సువార్తను మీరు అనేకులు ఎదుట ప్రకటించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇంతవరకు బాగానే ఉంది. మరి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ఎలా ముద్రించబడతారు? ఒకటి, వాగ్దానం కొరకు కనిపెట్టాలి. రెండవది, ప్రతి దినము ఆత్మచేత నింపబడాలి. మూడవది, మీరు పొందుకున్న రక్షణను కడవరకు కాపాడుకోవాలి. ఆ విధంగా మీరు కాపాడుకుంటే ఆత్మదేవుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. అలా ఉంటే మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతారు. ప్రతిరోజు ఈ క్షణం దేవుని రాకడొచ్చినా లేదా మన పోకడొచ్చినా నేను సిద్ధపడి కలిగి ఉన్నానని గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నామా? ప్రతిరోజు సిద్ధపడాలి. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు సిద్ధపడాలి. అందుకే వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడాలనేది. ప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, ప్రభు నమ్ముకుంటే అప్పులు పోతాయి, ప్రభు నమ్ముకుంటే తిప్పలు పోతాయి, ఇవన్నీ మాటలు కొంచెం పక్కన పెడదాం. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డామా? దేవుని నమ్ముకున్న వాళ్ళని విడిచిపెట్టడు, అన్నీ ఇస్తాడు. అయితే ఆ దేవుని నమ్ముకుని ఆరాధిస్తున్న మనం వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతున్నామా? వాగ్దానం కొరకు కనిపెడుతున్నామా? ఆత్మచేత ప్రతిరోజు నింపబడుతున్నామా? ఆయన మనలో ఉండేటట్లుగా రక్షణను కాపాడుకోగలుగుతున్నామా? ఏదోలేండి పొందుకున్నాను రక్షణ అని అనుకోవడం కాదు. పొందుకున్న రక్షణను కడవరకు కాపాడుకోవాలి, అంతవరకు కాపాడుకోవాలి. అందుకని అంటాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక. ఎందుకనయ్యా యెరూషలేము నుంచి వెళ్ళకూడదు? సన్నిధిలోంచి బయటికి వెళితే అపవాది తిరుగుతున్నాడు. సన్నిధిలోంచి బయటికి వెళితే ఎవరిని ఏ రకంగా నరకాగ్నికి పాలు చేయాలని, నరకాగ్నిలో పడేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు యెరూషలేము నుంచి విడిచి వెళ్ళొద్దు, సన్నిధి నుంచి విడిచి వెళ్ళొద్దు, ప్రార్థన నుంచి విడిచి వెళ్ళొద్దు, పరిచర్యను విడిచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా మీరుండి తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ ధ్యానించండి, ప్రకటించండి, వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. ఆ విధంగా మీరు కనిపెడితే నిత్యత్వంలో మీరు యుగ యుగాలు దేవునితో కూడా ఉండేటట్లు దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డానా అని పరిశీలన చేసుకోండి. నేను వాగ్దానం కొరకు కనిపెడుతున్నానా అని ప్రార్థన చేసుకోండి. నేను ఆత్మచేత ప్రతిరోజు నింపబడుతున్నానా అని మీకు మీరే చెక్ చేసుకోండి. ఆత్మదేవుడు నాతో ఉంటున్నాడా, నాలో ఉంటున్నాడా? ఉంటే నేను ఎలా జీవిస్తాను, ఉంటే నేను ఎలా బ్రతుకుతాను? ఇదిగో సువార్తను ప్రకటిస్తా, నా రక్షణ గురించిన సువార్తను అనేకులకు ప్రకటిస్తా, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుతా.
అని దేవునిలో ఐక్యపడి దేవునిలో అంటుకట్టబడి నడిపించబడే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. మీరు మొట్టమొదటి చేయాల్సింది వాగ్దానం కొరకు కనిపెట్టాలి. రెండవది, ప్రతిరోజు ఆత్మచేత నింపబడాలి. ఎందుకని? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని ఖచ్చితంగా రాయబడిందండి మాట. ప్రతిరోజు ఆత్మచేత నింపబడాలి. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు అడగండి, అయ్యా నన్ను అభిషేకించు, నన్ను ఆత్మతో నింపని అడగండి. ఆత్మదేవుడు ఎక్కడో లేడండి, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మీరు అడగక మునిపే, మీరు వేడుకొనక మునిపే మీలోనికి వస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. మీలోనికి వస్తాడు, ఎలా నింపబడాలో నేర్పిస్తాడు. మీలోనికి వస్తాడు, మీరు ఎలా నడిపించబడాలో, ఎలా మాట్లాడాలో తెలియచేస్తాడు. 8:26 రోమపత్రికలో ఉంటుంది కదా, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మతో ఆ ఆత్మ తానే మీ పక్షముగా విజ్ఞాపన చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఆత్మదేవుడు మీ పక్షాన్ని విజ్ఞాపన చేయగలిగేటట్లుగా అప్పగించుకోవాలి. నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతాను అని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతాను, నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడతానని ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అని. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అని, నేను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అని చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. నాయనా, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడని మీరు వాగ్దానం సెలవిస్తున్నారు ప్రభువా. నిత్యము మేము అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి. సత్య వాక్యమును అనుసరించి మేము జీవించాలి. మీ రక్షణ వార్తను నైనా మేము నిత్యము అనుసరించి నడుచుకోవాలి ప్రభువా. విశ్వాసము మూలముగా మేము బ్రతికే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా అంటూ, అయ్యా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మేము నిత్యము ముద్రించబడిన వారిగా మార్చబడాలి. అట్టి ఆత్మలో మమ్మల్ని మీరు స్థిరులుగా మార్చండి ప్రభు అంటూ అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా నిత్యము పరిశుద్ధాత్మ అభిషేకమును మా మీద కుమ్మరించండి. మాలో ఉండి మాతో ఉండి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యెరూషలేము నుండి మీరు వదిలి వెళ్ళక తండ్రి వలన వాగ్దానము పొందే వరకు కనిపెట్టుడి అని మీరు సెలవిస్తున్నారు. ఆ విధంగా మేము కనిపెట్టే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా అంటూ అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ దేవుని అడగండి, అయ్యా మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి. మాలో మీకు ఇష్టం లేని ప్రతి చెత్త లాంటి స్వభావాలు అగ్నిలో మీరు కాల్చివేయండి. ప్రతి దినము నైనా దినదినము మీ రక్తము చేత మమ్మల్ని కడగండి నైనా. ప్రతి దినము నైనా నీలాంటి గుణగణాలు మాలో ఉండాలి ప్రభువా. ఎక్కడ కూడా చేదైన వేరు మాలో నైనా మొలవనివ్వద్దు నైనా. నైనా మీలాంటి మనసు మాకు కావాలేసయ్యా, మీలాంటి హృదయం మాకు కావాలి తండ్రి. మీ వలే మేము నడవాలి ప్రభువా, నీ అడుగు జాడల్లో మేము నడవాలి నైనా. ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అంటూ ఎవరు మౌనముగా ఉండక దేవుని సన్నిధిలో అడిగి పొందుకోండి. ఆత్మాభిషేకం మాకు దయచేయండి అయ్యా. ఆత్మ వరములతో మీరు మమ్మల్ని అలంకరింప చేయండి ప్రభువా. అగ్ని అభిషేకము మా నాలుకలు విభాగించబడాలి. మా భాష పరలోకపు భాషగా మార్చబడాలి. అన్య భాషల ఆత్మతో మీరు మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. అగ్ని అభిషేకము చేత మేము మండాలి ప్రభువా. అయ్యా మమ్మల్ని నిత్యము మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. ఆత్మ పూర్ణులుగా మీరు మమ్మల్ని మార్చండి ప్రభువా. అయ్యా మమ్మల్ని మీరు సిద్ధపరచండి, పరిశుద్ధపరచండి. నీ ఆత్మ నడిపింపు ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా అంటూ అందరూ దేవుణ్ణి అడగండి. ఆత్మాభిషేకము కొరకు అడగండి, అడిగి పొందుకోండి నైనా. మమ్మల్ని మీరు అభిషేకించండి, మమ్మల్ని మీరు అభిషేకించండి ప్రభు అంటూ దేవుణ్ణి అడగండి. స్తోత్రం నైనా, స్తోత్రం 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 స్తోత్రం
ఆత్మ పూర్ణులుగా మీరు మమ్మల్ని చేయించినందుకు స్తోత్రం నాయన. అయా వాగ్దానము చేత ముద్రించబడిన జనాంగముగా, వాగ్దానము చేత ముద్రించబడిన బిడలుగా మేము మార్చబడాలి. మీరిచ్చిన రక్షణ అంతవరకు కాపాడుకోగలగాలి ప్రభువా. అయ్యా మాకిచ్చిన రక్షణ దుష్టుడు అపహరించకూడదు ప్రభువా. వాడి చేతుల్లో మేము పడకూడదు నైనా. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి ప్రభువా. మీరిచ్చిన రక్షణను అంతవరకు మేము కాపాడుకొని నైనా రక్షణ మరలా మీకు అప్పగించే భాగ్యమును, ధన్యతను, కృపను దయచేయండి అయ్యా అంటూ దేవుణ్ణి అడగండి. తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసుతోనే ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసుతోనే ఉండాలని నా ఆశయా. నన్ను యేసుతోనే ఉండే నాకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసుతోనే ఉండు నాకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు అందరూ కలిసి పాడదాం. నీలో నేను కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సత్యంలోకి నడవాలని సత్యమే ఆశయా. సత్యమే సత్యం మాత్రం నడవాలని ఆశయా. సర్వ సత్యంలోకి నడుపుతాకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోకి నడుపుతాకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. యేసుతో ఉండాలని
యేసులో ఉండాలని, యేసులోనే నడవాలని నా ఆశయ్యా. నన్ను యేసులోనే ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసులోనే ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసులోనే ఉండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు. అందరి నోడా పరిశుద్ధ యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా 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 సంపదల గనివి సర్వకృపానిధివి, సంపదల గనివి సకలము 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 చేయగలని దైవేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని దైవేనా కన్నులెత్తి చూచెదా. నీవే నీవేనా ఆరాధన, 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 నీవే నీవేనా ఆరాధన. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన
నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన, నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు అనవసించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు అనవసించి పాడెదా యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన అందరిలోగా వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. ముద్రించబడిన జనాంగం, క్రీస్తు రక్తము చేత కడగబడిన జనాంగమా, రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన జనాంగమా, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా సియోనులో ఆయన ముఖము చూస్తూ పరవశించి పాడాలి. ప్రతిరోజు ఆయన ముఖాన్ని, ఆయన ముఖ దర్శనాన్ని చూసి పరవశించి పాడేవారిగా మీరు మార్చబడాలి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుతున్నావా? ఆత్మచేత ప్రతిదినము నింపబడాలని ఆశపడుతున్నావా? పొందుకున్న రక్షణ భాగ్యాన్ని కడవరకు కాపాడుకోగలిగేటట్లుగా తీర్మానం చేసుకోగలుగుతున్నావా? ఆయన అంటున్నాడు, ఆ ఆత్మ మీతో ఉంటున్నాడు, మీలో ఉంటున్నాడు. సత్యవాక్యమును, మీ రక్షణ సువార్తను క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తులుగా మార్చబడినట్లుగా ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన.
ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు మీ సేవకులు మా నాయన నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడిన పుచ్చటించిన మీ అమూల్యమైన మీ వాక్కును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి యాగం చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మీరు చెప్పే తండ్రి ప్రతి సత్యవాక్యమును మేము అనుసరించి మా రక్షణ సువార్తను నాయనా అనేకులకి మేము తెలియచెప్పి అయ్యా విశ్వాసం ఉంచుచు నాయనా వాగ్దానము చేయబడిన ఆత్మచేత మేము ముద్రించబడిన వారిగా మేము మార్చబడాలి ప్రభువా. నిత్యము నైనా మీ పరిశుద్ధాత్మ అభిషేకమును మేము పొందుకొని నైనా స్తోత్రం వాగ్దానము పొందే వరకు నైనా మిమ్మల్ని విడిచిపెట్టక తండ్రి మమ్మల్ని మీలో స్థిరులుగా మార్చండి. నిత్యము మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. ఆత్మ లేనివాడు నా వాడు కాడని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. అయ్యా, మీ రక్షణను నైనా అంతవరకు మేము కాపాడుకునే అనుభవానికి మీరు మమ్మల్ని నడిపించండి నైనా. మీరు ఇచ్చిన రక్షణను నైనా మేము గట్టిగా కాపాడుకోవాలి. కాపాడుకొని మరలా మీరు ఇచ్చిన రక్షణ మీకు అప్పగించే వారముగా మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా. నిత్యము పరిశుద్ధాత్మ దేవా నాలో మాలో మీరు ఉంటానని మీరు సెలవిచ్చారు నైనా. మిమ్మల్ని ఎప్పుడు మేము దుఃఖ పెట్టేవారిగా ఉండకూడదు. మిమ్మల్ని నైనా స్తోత్ర పక్కన పెట్టేవారిగా మేము ఉండకూడదు తండ్రి. మాలో మీరు నివసించండి ప్రభువా. మీలో మేము ఉండాలి నైనా తండ్రి. స్తోత్రం నైనా, మీరు మేము ఏకమై ఉండాలి తండ్రి. యేసయ్యా అయ్యా తండ్రి, బిడ్డలు ఏ విధంగా ఏకమై ఉంటారో ఆ విధంగా మీలో మేము ఏకమై ఉండాలి యేసయ్యా. అటువంటి గొప్ప భాగ్యము చేత మీరు మమ్మల్ని నింపండి. నీ వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మమ్మల్ని నిత్యము మీరు ముద్రింప చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానాలు మా యొక్క జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకనూ మీ సావుకులనైనా మరింత ఆత్మ చేత మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ప్రతి వాక్కునైనా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేసి నైనా అనేకులకి మేమందరం ఒక మాదిరికరంగా మేము నడవటానికి మీరు కృప చూపించండి. మీరు వాగ్దానం చేశారు, మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వల్ల మీరు ప్రకాశిస్తారని. మా జీవితంనైనా ఆ విధంగా ప్రకాశించాలి. అటువంటి మీ కృపతో మీరు మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నిత్యము మాలో మీరు సంచరించండి, నివసించండి. మీకు ముందుగా మేము ప్రతి నిత్యము ప్రథమ స్థానం ఇవ్వగలిగిన బిడ్డలుగా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తే దినాన్ని కూడికల పాలు పొందిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించండి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీ బిడ్డలందరినీ మీరు ముద్రింప చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో కూడి ఆయన మాటలు ధ్యానించిన, మనసులో భద్రపరుచుకున్న, వాగ్దానం చేత ముద్రించబడాలని ఆశపడిన, తీర్మానం చేసుకున్న, వాగ్దానం కొరకు కనిపెట్టి ఆత్మచేత నింపబడి పొందుకున్న రక్షణ బాప్తిస్మాన్ని కడవరకు కాపాడుకుంటూ ఆత్మదేవుడు నాలో ఉండాలని, నాతో ఉండాలని తీర్మానం చేసుకున్న ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలకు ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.